మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈరోజు మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందగా వీరంతా ఛత్తీస్గఢ్కు చెందిన వారిగా తెలుస్తోంది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ను ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. పటిష్ట నిఘా ఏర్పాటు చేసి కదలికలను గమనిస్తున్నాం. నవంబర్ 17న ఒక ఆపరేషన్ లాంచ్ చేశాం. 18న ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మా మద్వితో పాటు మరో 5 మావోయిస్టులు హతమయ్యారు. మరోవైపు ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 50 మందిని అరెస్ట్ చేశాం. వీరిలో స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు 3, ప్లాటూన్ మెంబర్లు 23 మంది, డివిజనల్ కమిటీ మెంబర్స్ 5, ఏరియా కమిటీ మెంబర్స్ 19 మంది ఉన్నారని లడ్డా చెప్పుకొచ్చారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు.